Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 related daily current affairs April 30, 2024 prelims practice and previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో. క్వశ్చన్ నంబర్ 1 ప్రపంచంలోనే అతి పెద్ద టెలికాం నెట్వర్క్ జియో గురించి తెలపండి. సందర్భం టెలికాం రంగంలోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించి దేశంలోనే అతి పెద్ద టెలికాం నెట్వర్క్ అవతరించిన రిలయన్స్ జియో ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద టెలికాం నెట్వర్క్ జియో నిలిచింది. మొబైల్ డేటా ట్రాఫిక్ విషయంలో చైనా మొబైల్ను జియో దాటేసింది. 2024 తొలి త్రైమాసికంలో చైనా మొబైల్ 38 ఎగ్జాబైట్స్ ట్రాఫిక్ నమోదు చేయగా అదే టైంలో 40.9 ఎగ్జాబైట్స్ జియో డేటా వినియోగమైనట్టు గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ టెఫిసింట్ వెల్లడించింది. అలాగే జియో ఖాతాలో మరో రికార్డును కూడా దక్కించుకుంది. 108 మిలియన్ మంది సబ్స్క్రైబర్లతో జియో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద 5 సబ్స్క్రైబర్ బేస్ను కలిగి ఉన్న ఘనతను సొంతం చేసుకుంది. ఇక జియో మొత్తం మొబైల్ డేటా ట్రాఫిక్లో ఇప్పుడు 28% 5G యూజర్ల నుంచే నమోదు అవుతుంది. జియో భారత్ వాల్యూ ప్లాన్లు, అన్లిమిటెడ్ 5G ఆఫర్లతో కూడి ప్రమోషనల్ ప్యాక్ల కారణంగా జియో సబ్స్క్రైబర్లు వేగంగా పెరిగిపోతున్నారు. క్వశ్చన్ నంబర్ 2 చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన కేంద్రం గురించి తెలపండి. సందర్భం చంద్రుడిపై అంతరిక్ష పరిశోధన కేంద్రం నిర్మించేందుకు చైనా సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తాజాగా విడుదల చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2035 కల్లా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చైనా ప్రకటించింది. ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్ పేరిట 2 దశల్లో అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేయనుంది. 2035 నాటికి పూర్తి కానున్న తొలి దశలో ప్రాథమిక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో పరిమిత వనరులతో సాధారణ శాస్త్ర అధ్యయనాలు చేపడతారు. సూర్యరశ్మి సోకని కారణంగా దక్షిణ ధ్రువం వద్ద పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చైనా తెలిపింది. ఈ ప్రాంతంలో నీటి నిల్వలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్ పరిశోధనలకు నీరు కీలకం కావడంతో చైనా దక్షిణ ధ్రువాన్ని ఎంచుకుంది. ఇక ప్రాజెక్టు రెండో దశ 2045 కల్లా పూర్తవుతుంది. ఇందులో భాగంగా తొలి దశ కేంద్రాన్ని మరింత విస్తృతపరుస్తారు. ఈ దశలో చంద్రుడి చుట్టూ తిరిగే అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతరిక్ష కార్యకలాపాలకు విస్తరణకు ప్రధాన కేంద్రంగా దీన్ని సిద్ధం చేస్తారు. శాస్త్ర సాంకేతిక పరిశోధన, వనరుల అభివృద్ధి, నూతన సాంకేతికతల పరీక్షలను ఈ కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఈ పరిశోధన ఫలాలు కేవలం చంద్రుడిపై పరిశోధనకే కాకుండా అంగారకుడిపై కాలిడేందుకు కూడా ఉపయోగపడతాయని చైనా పేర్కొంది. అంతరిక్ష పరిశోధన రంగంలో అమెరికాకు గట్టిపోటీ ఇస్తున్న చైనా తన లక్ష్యాలకు అనుగుణంగా ముందడుగు వేస్తోంది. చంద్రుడిపై మళ్లీ కాలు పెట్టాలని అనేక దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో చైనా కూడా ఈ దిశగా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దిశగా ఆర్టెమిస్ మిషన్ను అమెరికా చేపట్టింది. క్వశ్చన్ నంబర్ 3 చకిసారస్ నెకుల్ కొత్త మధ్య తరహా శాకాహార డైనోసార్ గురించి తెలపండి. సందర్భం అర్జెంటీనాకు చెందిన పాలియోంటాలజిస్టులు కొత్త మధ్య తరహా శాకాహార డైనోసార్ను కనుగొన్నట్లు ప్రకటించారు మరియు దానికి చకిసారస్ నెకుల్ అని పేరు పెట్టారు. చాకిసారస్ నెకుల్ గురించి దీని పేరు చకి నుండి వచ్చింది. ఇది అయోనికెంగ్ భాష నుండి వచ్చిన పదం. ఇది స్థానిక తెహియల్చే ప్రజల నుండి వచ్చింది. దీని అర్థం పాతగ్వానాకో, ఈ ప్రాంతంలో కనిపించే మధ్యస్థ పరిమాణ శాకాహారీ క్షీరదం. నెకుల్ అంటే స్థానిక మాపుచే ప్రజల మాపుడుంగున్ భాషలో వేగవంతమైన లేదా చురుకైన అని అర్థం. ఇది వేగవంతమైన రన్నర్ మరియు 90 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రస్తుత పటగోనియాలో చివరి క్రెటేషియస్ కాలంలో నివసించింది. ఇది రియో నీగ్రో యొక్క దక్షిణ ప్రావిన్స్లోని ప్యూబ్లో బ్లాంకో నేచురల్ రిజర్వ్లో కనుగొనబడింది.
ఇది శిలాజాలతో సమృద్ధిగా ఉన్న ప్రాంతం. ఇక్కడ అనేక క్షీరదాలు, తాబేళ్లు మరియు చేపలు, ఇతర జాతుల డైనోసార్లతో పాటు కనుగొనబడ్డాయి. చాకిసారస్ యొక్క అధ్యయనాలు అది వేగవంతమైన రన్నర్ అని మరియు దాని తోక అసాధారణంగా క్రిందికి వంగి ఉందని సూచించే కొత్త ఫలితాలను అందించింది. ఈ కొత్త జాతి ద్విపాద శాకాహారి. దాని అత్యంత ముఖ్యమైన లక్షణాలలో ఇతర డైనోసార్ల వలె కాకుండా క్షితిజ సమాంతరంగా క్రిందికి వక్రతను కలిగి ఉండే తోకను కలిగి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 4 బయోహ్యాకింగ్ గురించి తెలపండి. సందర్భం బయోహ్యాకింగ్ భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ మరియు ముంబై వంటి మెట్రో నగరాల్లో పుంజుకుంది మరియు టైర్ 2 మరియు 3 నగరాల్లోకి కూడా నెమ్మదిగా ప్రవేశించింది. బయోహ్యాకింగ్ గురించి ఇది గరిష్ట పనితీరుతో శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి వివిధ చిట్కాలు మరియు ఉపాయాలను వివరించడానికి ఉపయోగించే పదం మరియు బహుశా ఒకరి జీవితకాలం పొడిగించవచ్చు. శారీరక లేదా మానసిక పనితీరును మెరుగుపరచడానికి, మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సును మెరుగుపరచడానికి లేదా నిర్దిష్ట ఆరోగ్య ఫలితాన్ని సాధించడానికి జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, న్యూరోసైన్స్ మరియు పోషకాహారం వంటి రంగాల నుండి తీసుకోబడిన పద్ధతులను ఉపయోగించే అభ్యాసాన్ని ఇది కలిగి ఉంటుంది. చాలా రకాల బయోహ్యాకింగ్లు సాధారణంగా కింది వర్గాలలో ఒకదానిలోకి వస్తాయి. జీవనశైలి. ఈ వర్గం సానుకూల ఆరోగ్యం మరియు ప్రవర్తన ఎంపికలపై దృష్టి పెడుతుంది. డైటరీ షిఫ్ట్లు, శ్వాసక్రియ, ధ్యానం మరియు వ్యాయామం వంటి అంశాలను కలిగి ఉన్నందున చాలామంది వ్యక్తులు బయోహ్యాకింగ్ను అనుభవించడం ప్రారంభించగల అత్యంత ప్రాప్యత మార్గం ఇది. మాలిక్యులర్. ఇది ఒకరి జీవశాస్త్రాన్ని మార్చడంలో సహాయపడే సహజ మరియు సింథటిక్ అణువుల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సప్లిమెంట్లను తీసుకోవడం ఈ బయోహ్యాకింగ్ వర్గంలోకి వస్తుంది. జీవశాస్త్రం. ఇవి జీవశాస్త్రాన్ని మెరుగుపరచడానికి లేదా మెరుగుపరచడానికి ఉద్దేశించిన జీవ ఉత్పత్తులు. అవి కణాలు కావచ్చు లేదా అవి ఎక్సోసోమ్ల వంటి చిన్న చిన్న సమాచార ప్యాకెట్లు కావచ్చు. ఇవి ప్రాథమికంగా DNA, mRNA ప్రోటీన్లు మరియు వృద్ధి కారకాల యొక్క జీవసంబంధమైన కట్టలు. బయోలాజిక్స్. సాధారణంగా తీసుకోవడం, ఇంజెక్ట్ చేయడం, స్టెమ్ సెల్స్ వంటివి లేదా ఇంట్రావినస్గా అంటే ఫోర్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా అందించడం అవసరం. క్వశ్చన్ నంబర్ 5 దుబాయ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ గురించి తెలపండి. సందర్భం ఇటీవల దుబాయ్ పాలకుడు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ప్యాసింజర్ టెర్మినల్కు ఆమోదం తెలిపారు. $128 బిలియన్ $34.85 బిలియన్ వ్యయంతో అంచనా వేయబడిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ టెర్మినల్ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ అని కూడా పిలువబడే అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లోని ఒక ప్రధాన విమానాశ్రయం. ఇది దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ప్రాజెక్ట్లో భాగం మరియు ప్రయాణికుల మరియు కార్గో సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా రూపొందించబడింది. విమానాశ్రయం 2010లో కార్యకలాపాలు ప్రారంభించింది మరియు పూర్తయిన తర్వాత ఏటా 160 మిలియన్ల ప్రయాణికులు మరియు 12 మిలియన్ టన్నుల కార్గోను నిర్వహిస్తుందని అంచనా. స్థానం జబెల్ అలీ, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తెరవబడింది 2010-2013లో ప్రయాణికుల టెర్మినల్. ఆపరేటర్ దుబాయ్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యం సంవత్సరానికి 160 మిలియన్ల ప్రయాణికులు మరియు 12 మిలియన్ టన్నుల కార్గో. రన్వేలు 5 ప్రణాళిక. టెర్మినల్ పరిమాణం 7.2 మిలియన్ చదరపు అడుగులు. ప్రణాళిక. కొత్త టెర్మినల్ యొక్క ముఖ్య లక్షణాలు. కొత్త టెర్మినల్ దుబాయ్ సౌత్లో గతంలో దుబాయ్ వరల్డ్ సెంట్రల్ అని పిలువబడేది లో ఉన్న అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భాగంగా ఉంటుంది. ఇది దుబాయ్ యొక్క ఫ్లాగ్షిప్ క్యారియర్ ఎమిరేట్స్ మరియు దాని తక్కువ ధర అనుబంధ సంస్థ ఫ్లైదుబాయ్కి కొత్త స్థావరంగా ఉపయోగపడుతుంది.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి అన్ని కార్యకలాపాలు చివరికి కొత్త టెర్మినల్కు బదిలీ చేయబడతాయి. ఏటా 260 మిలియన్ల మంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యం, 400 ఎయిర్ క్రాఫ్ట్ గేట్లు, 5 సమాంతర రన్వేలు ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే 5 రెట్లు పెద్దదిగా అంచనా వేయబడింది. క్వశ్చన్ నంబర్ 6 పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ గురించి తెలపండి. సందర్భం: మేధోమథన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివిధ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వెల్లడించిన నివేదిక ప్రకారం 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రొరోగ్ చేయకుండా 6 నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగ్లు నిర్వహించారు. సభను ఒకసారి ప్రొరోగ్ చేస్తే మళ్లీ భేటీ కావడానికి గవర్నర్ సమ్మతిని పొందాల్సి రావడం కూడా దీని కారణమని తెలుస్తోంది. 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు భేటీ అయ్యాయి. 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్ను ప్రొరోగ్ చేయకుండా 6 నెలలకు పైగానే సమావేశంలో ఉన్నట్లు చూపారు. ఒక సిట్టింగ్కు మరో సిట్టింగ్కు మధ్య వ్యవధి రోజులు, వారాలు కాకుండా కొన్ని నెలలు ఉన్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు 6 నెలల వ్యవధిలో కనీసం ఒకసారైనా సమావేశం కావాలి. అయితే 62% సిట్టింగ్లు బడ్జెట్ సెషన్ అప్పుడే జరిగాయి. 2023లో 44% బిల్లులు అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన రోజే దాదాపు చర్చించకుండానే ఆమోదం పొందాయి. గుజరాత్, ఝార్ఖండ్, మిజోరం, పుదుచ్చేరి, పంజాబ్ అసెంబ్లీల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా కనిపించింది. శాసనసభలు ఆమోదించిన 59% బిల్లులకు మాత్రమే గవర్నర్ల సమ్మతి నెలలోపే లభించింది. అయితే బీహార్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో 100% బిల్లులు నెలలోపే గవర్నర్ల ఆమోద ముద్ర పొందాయి. 2 నెలలకు పైగా గవర్నర్ల ఆమోదం లభించని బిల్లులు అస్సాంలో 80%, నాగాలాండ్ -57%, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో 50%గా ఉన్నాయి. ఏడాదిలో అత్యధిక రోజులు సమావేశమైన శాసనసభగా మహారాష్ట్ర అసెంబ్లీ 41 ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ 40, కర్ణాటక 39 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ అసెంబ్లీలు 20 రోజుల కన్నా తక్కువగానే భేటీ అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలు 10 కన్నా తక్కువ రోజులే సమావేశమయ్యాయి. క్వశ్చన్ నంబర్ 7 వేడెక్కుతున్న హిందూ మహాసముద్ర ఉపరితలం గురించి తెలపండి. సందర్భం: మేధోమథన సంస్థ పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివిధ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై వెల్లడించిన నివేదిక ప్రకారం 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలను ప్రొరోగ్ చేయకుండా 6 నెలలకు పైగా సుదీర్ఘ వాయిదాలతో సిట్టింగ్లు నిర్వహించారు. సభను ఒకసారి ప్రొరోగ్ చేస్తే మళ్లీ భేటీ కావడానికి గవర్నర్ సమ్మతిని పొందాల్సి రావడం కూడా దీని కారణమని తెలుస్తోంది. 2023లో రాష్ట్ర అసెంబ్లీలు సగటున 22 రోజుల పాటు భేటీ అయ్యాయి. 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ సెషన్ను ప్రొరోగ్ చేయకుండా 6 నెలలకు పైగానే సమావేశంలో ఉన్నట్లు చూపారు. ఒక సిట్టింగ్కు మరో సిట్టింగ్కు మధ్య వ్యవధి రోజులు, వారాలు కాకుండా కొన్ని నెలలు ఉన్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చట్టసభలు 6 నెలల వ్యవధిలో కనీసం ఒకసారైనా సమావేశం కావాలి. అయితే 62% సిట్టింగ్లు బడ్జెట్ సెషన్ అప్పుడే జరిగాయి. 2023లో 44% బిల్లులు అసెంబ్లీల్లో ప్రవేశపెట్టిన రోజే దాదాపు చర్చించకుండానే ఆమోదం పొందాయి. గుజరాత్, ఝార్ఖండ్, మిజోరం, పుదుచ్చేరి, పంజాబ్ అసెంబ్లీల్లో ఈ తరహా పరిస్థితి ఎక్కువగా కనిపించింది. శాసనసభలు ఆమోదించిన 59% బిల్లులకు మాత్రమే గవర్నర్ల సమ్మతి నెలలోపే లభించింది. అయితే బీహార్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో 100% బిల్లులు నెలలోపే గవర్నర్ల ఆమోద ముద్ర పొందాయి.
2 నెలలకు పైగా గవర్నర్ల ఆమోదం లభించని బిల్లులు అస్సాంలో 80%, నాగాలాండ్ -57%, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో 50%గా ఉన్నాయి. ఏడాదిలో అత్యధిక రోజులు సమావేశమైన శాసనసభగా మహారాష్ట్ర అసెంబ్లీ 41 ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ 40, కర్ణాటక 39 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ అసెంబ్లీలు 20 రోజుల కన్నా తక్కువగానే భేటీ అయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలు 10 కన్నా తక్కువ రోజులే సమావేశమయ్యాయి. క్వెశ్చన్ నంబర్ 8 గ్రీన్ టాక్సానమీ గురించి తెలపండి. సందర్భం ఆర్బీఐ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి, ముఖ్యంగా ఏసియన్ ప్రాంతం నుండి ప్రేరణ పొందగలవు. ఇక్కడ లేయర్డ్ గ్రీన్ వర్గీకరణ ఒక జీవన పత్రం వలె సాధ్యమైన స్థిరమైన పథాల యొక్క రంగాల వీక్షణలతో నవీకరించబడుతూనే ఉంటుంది. గ్రీన్ టాక్సానమీ గురించి. గ్రీన్ టాక్సానమీ అనేది పర్యావరణపరంగా స్థిరమైన పెట్టుబడులు అని పిలువబడే వాటిని నిర్వచించే ఫ్రేమ్వర్క్. ఇది వర్గీకరణ వ్యవస్థ. ఇది ఏ ఆర్థిక కార్యకలాపాలు మరియు ఆస్తులు ఆకుపచ్చ లేదా పర్యావరణపరంగా స్థిరమైనవి అని నిర్వచిస్తుంది. ఆకుపచ్చ వర్గీకరణలు ఉపయోగకరమైన సాధనాలు మరియు వాటికి అనేక పరిపూరకరమైన ప్రయోజనాలున్నాయి. వర్గీకరణలు గ్రీన్వాషింగ్ను నిరోధించడంలో సహాయపడతాయి. వర్గీకరణలు పెట్టుబడిదారులకు సమాచార పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి మరియు వర్గీకరణలు స్థిరమైన లేదా హరిత ఆర్థిక కార్యకలాపాలు మరియు ఆస్తుల వైపు పెట్టుబడిని పంపుతాయి. నిర్మాణాత్మకంగా అన్ని వర్గీకరణలు ఒకేలా ఉంటాయి. ఇప్పటివరకు అవన్నీ వాతావరణ ఉపశమన మరియు అనుసరణ యొక్క లక్ష్యాలను కలిగి ఉన్నాయి మరియు కొన్ని జీవవైవిధ్య పరిరక్షణ వంటి ఇతర పర్యావరణ లక్ష్యాలను కూడా కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, ఆకుపచ్చగా పరిగణించబడాలంటే ఒక కార్యాచరణ పర్యావరణ లక్ష్యాలలో కనీసం ఒకదానికి గణనీయంగా దోహదపడాలి. తరచుగా వర్గీకరణలు ముఖ్యమైన హాని చేయవద్దు ప్రమాణాలను కూడా కలిగి ఉంటాయి, అనగా ఒక పర్యావరణ లక్ష్యానికి గణనీయంగా దోహదపడే కార్యాచరణ మరొక పర్యావరణ లక్ష్యానికి హాని కలిగించకూడదు మరియు సామాజిక రక్షణలు, అనగా మానవ హక్కులకు అనుగుణంగా ఉండటం. కొన్ని వర్గీకరణలు ఆకుపచ్చ రంగును మాత్రమే నిర్వచించాయి మరియు ఇటీవల ప్రారంభించిన ఇండోనేషియా వర్గీకరణ లేదా ప్రతిపాదిత సింగపూర్ వర్గీకరణ వంటివి ట్రాఫిక్ లైట్ ఈ విధానాన్ని ఉపయోగిస్తాయి. ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు వివిధ వర్గాలుగా అంటే ఆకుపచ్చ, కాషాయం లేదా ఎరుపు విభజించబడ్డాయి. వారి పర్యావరణ స్థిరత్వాన్ని వర్గీకరించండి. క్వెశ్చన్ నంబర్ 9 ఇన్స్ విక్రాంత్ గురించి తెలపండి. సందర్భం ఇటీవల భారత నౌకాదళానికి చెందిన 2 విమాన వాహక నౌకలు ఇన్స్ విక్రమాదిత్య మరియు ఇన్స్ విక్రాంత్ మిగ్ ఫైటర్ జెట్లు రెండింటి నుండి ఏకకాలంలో టేకాఫ్ అవుతూ క్రాస్ డెక్ ల్యాండింగ్తో ట్విన్ క్యారియర్ కార్యకలాపాలను ప్రదర్శించాయి. ఇన్స్ విక్రాంత్ గురించి. దేశీయంగా రూపొందించిన మరియు నిర్మించిన మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది బ్లూ వాటర్ నేవీగా దేశం యొక్క స్టాండ్ను బలోపేతం చేస్తుంది. ఈ నౌకను ఇండియన్ నేవీ యొక్క వార్షిప్ డిజైన్ బ్యూరో అంతర్గతంగా డిజైన్ చేసింది మరియు ఎంఎస్ కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ద్వారా నిర్మించబడింది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను రూపొందించడంలో మరియు నిర్మించగల సామర్థ్యం ఉన్న యుఎస్, రష్యా, ఫ్రాన్స్, యుకే మరియు చైనా దేశాల ఎలైట్ గ్రూప్లో భారతదేశం కూడా చేరింది. అలాగే పూర్తిగా లోడ్ అయినప్పుడు 43,000 టన్నుల స్థానభ్రంశంతో ఇన్స్ విక్రాంత్ ప్రపంచంలోని క్యారియర్లు లేదా క్యారియర్ తరగతుల్లో 7వ అతిపెద్దదిగా సెట్ చేయబడింది. దాని సామర్థ్యాలు ఏమిటి? ఇది స్వదేశీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు మరియు లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీతో పాటు MiG-29K ఫైటర్ జెట్లు, KMV-31 MHR-0R మల్టీరోల్ హెలికాప్టర్లతో కూడిన 30 ఎయిర్ క్రాఫ్ట్ల ఎయిర్ వింగ్ను ఆపరేట్ చేయగలదు. ఇది విమానాలను ప్రయోగించడానికి మరియు పునరుద్ధరించడానికి స్టోబర్, షార్ట్ టేకాఫ్ కానీ అరెస్టెడ్ రికవరీ పద్ధతిని ఉపయోగిస్తుంది
దీనికోసం విమానాలను ప్రయోగించడానికి స్కీజంప్ మరియు వాటి పునరుద్ధరణ కోసం 3 అరెస్టర్ వైర్లు అమర్చబడి ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 10 మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి కొత్త వెర్షన్ను పరీక్షించిన రక్షణ రంగం గురించి తెలపండి. సందర్భం మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి యొక్క కొత్త వెర్షన్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ న్యూ వర్జన్ ను విజయవంతంగా పరీక్షించింది. రాళ్లు రోక్స్ లేదా క్రిస్టల్ మేజ్ 2 అనే సంకేతనామం గల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవులలోని SU-30 MK ఫైటర్ జెట్ నుంచి ప్రయోగించారు. ఈ అత్యాధునిక క్షిపణి 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉంది. ఇది శత్రు సుదూర రాడార్, వాయు రక్షణ వ్యవస్థలను ఖచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకోగలదు. దీని అధునాతన మార్గదర్శక వ్యవస్థ నిరాకరించిన వాతావరణాలలో లక్ష్యాలను ఛేదించడానికి వీలు కల్పిస్తుంది. ఈ సామర్థ్యం కార్గిల్ యుద్ధం వంటి సంఘర్షణల సమయంలో ఎక్కువగా అవసరమవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.